హలో ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. నిన్నటి వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో మేము 31st నైట్ అంటే న్యూ ఇయర్ ఈవ్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలకు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. అందుకని మేము డిసెంబర్ 23 మా సుష్మిత వాళ్ళ దగ్గరికి న్యూ జెర్సీకి వెళ్ళాము. న్యూయార్క్లో క్రిస్మస్ డెకరేషన్స్ చాలా బాగా చేస్తారు. అవన్నీ క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ చూసిన తర్వాత డిసెంబర్ 29 మళ్ళీ అందరం కలిసి మళ్ళీ మా రోడ్ ఐలాండ్కు వచ్చాము. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యే ముందు మా అద్రితి సన్విత్ స్కూల్ బ్యాగ్ వేసుకొని తను కూడా నడుచుకుంటూ వస్తుంది ముద్దుగా. చాలా బాగుందని చెప్పి వాళ్ళ అక్క రికార్డ్ చేసింది. ఇక్కడ ఈవినింగ్ 6:30 కల్లా స్టార్ట్ అయ్యాము. మేము రోడ్ ఐలాండ్కి వచ్చేసరికి నైట్ 12 o'clock అయ్యింది. 12 o'clockకి రాగానే మేము వెళ్ళేటప్పుడు స్నో పడింది. వినయ్ ఆ స్లెడ్డింగ్ ఆడుకున్నాడు. అది ఇక్కడే హాల్లో ఉండే. ఇంకా రాగానే అద్రితి ఎక్కి వాళ్ళ అక్కను అలా లాగమంటే వాళ్ళ అక్క లాగుతుంది. అలా రౌండ్గా తిరుక్కుంటూ వీళ్ళకు హాయ్ చెప్తుంది. వీళ్ళ ముగ్గురిని కలిపి కిడ్స్ అంటది, హాయ్ కిడ్స్ అంటది. ఎక్కడికైనా వెళ్తుంటే బాయ్ కిడ్స్ అని చెప్తుంది వీళ్ళ ముగ్గురికి. వీళ్ళు నవ్వుతూ ఉంటారు. స్కూల్లో టీచర్ అంటారు కదా, అక్కడ విని ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళని అలాగే హాయ్ కిడ్స్ అని అంటూ ఉంటుంది. తర్వాత డిసెంబర్ 31 రోజు ఆఫ్టర్నూన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి బాస్టన్కు వెళ్తున్నాము. వాళ్ళనే మా ఇంటికి రమ్మని చెప్పాము, కానీ వాళ్ళు మా సుష్మిత వాళ్ళ ఇంటికి ఎప్పుడు రాలేదని చెప్పి మీరే ఇక్కడికి రండి, మనం అందరం కలిసి మా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందామని ఇన్వైట్ చేశారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో బాల్ డ్రాప్ 12 o'clock జరుగుతుంది కదా, దాన్ని టీవీలో చూస్తూ ఉన్నాము. న్యూయార్క్ది చూసిన తర్వాత మిగతా అన్ని కంట్రీలలో ఎలా సెలబ్రేషన్ చేశారో మొత్తం చూసుకుంటూ తర్వాత 12 o'clockకి అందరం విష్ చేసుకొని కేక్ కటింగ్ చేసాము. ఎప్పుడు మేమందరం కలిస్తే గేమ్స్ బాగా ఆడేవాళ్ళము, మోనోపోలీ, సీక్వెన్స్ లాంటివి. ఈసారి అసలు ఒక్క గేమ్ కూడా ఆడలేదు, ఎందుకంటే మా అద్రితితోనే మాకు ఫుల్ టైం పాస్ అయిపోయింది. తన ముద్దు మాటలు మాట్లాడుతున్న కొద్దీ మేము ఫుల్ నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ పిల్లలు కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మా అద్రితి బర్త్డే అనుకుంటుందని చెప్పి మేము ఒక క్యాండిల్ పెట్టి ఊదించాము కూడా. అలా ఊదడం తనకు చాలా ఇష్టము. ఇక క్యాండిల్ పెట్టగానే ముందుకు వచ్చేస్తుంది ఊదడానికి రెడీగా. పిల్లలందరికీ న్యూ ఇయర్కి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. టేబుల్ పైన పెట్టిన టాయ్స్ అన్ని పిల్లల గిఫ్ట్స్. ముందే బాగా కాళ్ళతోని ఆడుకున్నారు. తర్వాత కేక్ కటింగ్ టైంకి వాటిని టేబుల్ మీద తెచ్చి పెట్టుకున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇండియాకు కాల్స్ మాట్లాడుకుంటూ కేక్ కట్ చేసాము. కేక్ చాలా బాగుండే. తెరమిస్ కేకు, చాక్లెట్ ఫ్లేవరు, వెనిలా ఫ్లేవరు 2 in 1 ఉంది. పైన స్ట్రాబెర్రీస్తో డెకరేట్ చేశారు. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలందరూ టేబుల్ కింద కూర్చున్నారు, ఎందుకంటే 12 grapes తినడానికి. యూరోప్లోని స్పెయిన్లో 12 grapes 12 o'clockకి టేబుల్ కింద కూర్చొని తింటారంట, ఎందుకంటే ఆ సంవత్సరం అంతా మంచి జరుగుతుందని. ఒక్కొక్క మంత్కి ఒక గ్రేపు, మొత్తం 12 monthsకి 12 grapes టేబుల్ కింద ఒక 2-3 secondsలోనే తినాలంట. అలా తింటే ఆ సంవత్సరం అంతా బాగుంటుందని వాళ్ళ
ఇక్కడ అందుకే సాన్వి 12 గ్రేప్స్ చేతిలో పట్టుకొని ఫాస్ట్ గా తింటుంది. తర్వాత మేమందరం కూడా 12 గ్రేప్స్ అలా టేబుల్ కింద కూర్చొని తిన్నాము. ఫస్ట్ టైం విన్నాము, చాలా బాగుంది అనిపించింది. మీలో ఎవరికైనా తెలుసా ఇలా 12 గ్రేప్స్ టేబుల్ కింద కూర్చొని తింటారు స్పెయిన్ లో అని? ఎప్పుడు టేబుల్ పైన కూర్చొని తింటాము కదా, ఇలా ఫస్ట్ టైం టేబుల్ కింద తిన్నాము, చాలా కొత్తగా అనిపించింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ మేము డిసెంబర్ 31 రోజు న్యూ ఇయర్ లో టైమ్ స్క్వేర్ లో బాలరాబ్ చూడడానికి వెళ్ళాము. కాకపోతే అక్కడ టికెట్ తీసుకోవాలంట. మేము అందరికి కామన్ గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అక్కడ టికెట్ తీసుకోవాలంట. 1 కిలోమీటర్ దూరంలో అన్ని రోడ్లు బ్లాక్ చేశారు. నార్మల్ టైంలోనే అక్కడ టైమ్ స్క్వేర్ దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా 31 రోజు అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు చూడండి. అసలు ఎటు వెళ్ళినా అసలు కాలు పెట్టడానికి సందు లేదు. పోలీసులు చాలా క్రౌడ్ ఉండే. ఆ బాలరాబ్ చూడడానికి ఆన్లైన్ లోనే ముందే బుక్ చేసుకోవాలంట. ప్లస్ అక్కడ ఉన్న హోటల్లో ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో, బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అక్కడ అలో ఉంది. ఇదంతా బయట కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అడుగుతూనే ఉన్నారు, డిసెంబర్ 31 రోజు న్యూయార్క్ కు వెళ్దాము బాలరాబ్ చూడడానికి అని. ఈ ఇయర్ ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి చూడడానికి వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా టికెట్స్ బుక్ చేసుకోవాలని తెలిసింది. కాకపోతే దూరం నుంచి ఇలా కనిపిస్తున్నాయి ఆ కాన్ఫెట్టీస్ పడడం, కానీ అంత క్లియర్గా ఏం కనబడలేదు. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye everyone. See you in the next video. Thanks for watching. Have a nice day.